హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీనాశ్రీ. నేను ప్రియదర్శిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇదైతే మార్నింగ్ టైం అండి. మా పాపకి గుడ్డు ఉడకపెడదామనేసి ఒకటి తీస్తూ ఉన్నాను ఫ్రిడ్జ్‌లోంచి. ఎందుకంటే తను మార్నింగ్ టైంలో పాలైతే తాగట్లేదు. బూస్ట్ కలిపినా గానీ తాగట్లేదు. కక్కినట్టు చేస్తుంది. అందుకనే ఒక ఎగ్ అయితే ఉడకేసిద్దామనేసి ఉడకపెడుతూ ఉన్నాననమాట. ఇంకా వాటర్ పోసుకొని స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా మా చిన్న పాపకు కూడా ఉగ్గు అయితే రెడీ చేయాలండి. ఇంకా తన కోసం ఉగ్గు పౌడర్ అయితే గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని సరిపడినన్ని ఇంకా అది కూడా స్టవ్ మీద పెట్టేశాను. తను లేచేసరికి ఉగ్గు అయితే రెడీగా అయిపోతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే పెట్టేస్తాను. ఇంకా బట్టలైతే నానబెట్టాను. కర్టెన్స్ అవి అనమాట. ఇంకా నిన్న ఉతికిన బట్టలైతే ఇంకా దండం మీదనే ఉన్నాయి. ఇంకా తీయలేదు, తీయాలన్నమాట. ఇంక ఇదైతే మా పాప వైట్ ఫ్రాక్ అనమాట. నేను ఇందాక ఎగ్గులో ఉప్పు అయితే వేయడం మర్చిపోయాను. అందుకని వేసాననమాట. గుడ్డు అయితే ఉడికిపోయింది. ఇంకా పాపకైతే తీసేసి ఇస్తూ ఉన్నాను ముక్కలు చేసి. తను చందమామ అయితే తినదు. అందుకని వైట్ ఒకటే ముక్కలు చేసి తనకి గిన్నెలో వేసి ఇస్తున్నాను. ఇంకా తనైతే తినేసిద్దనమాట. ఇంకా కాసేపు అయితే ఆడుకుంటుంది నేను పని చేసుకునేదాకా. తర్వాత వచ్చి టిఫిన్ అయితే తినిపిస్తాను. ఇంకా మా చిన్న పాప అయితే నిద్ర లేచిందనమాట. లేచి ఆడుకుంటూ ఉంది. ఇంకా తనకి కూడా ఉగ్గు అయితే తినిపించేసేయాలి. ఇంక ఇక్కడ ఏమేమో ఎగ్ తింటూ ఉందనమాట నిలబడి. ఇంకా చిన్న పాపకైతే ఉగ్గు అయితే తినిపించేశాను. తనైతే పడుకుంది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ కోసము గోంగూర అయితే తీసుకొని వచ్చాము. గోంగూర పచ్చడి చేసుకుందాం అనేసి చాలా రోజులైంది గోంగూర పచ్చడి తినక. ఇంకా క్యాలీఫ్లవర్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇదైతే 30 రూపీస్కి ఇచ్చారనమాట. ఇంకా గోంగూర పచ్చిమిరపకాయలతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి గోంగూర పచ్చిమిరపకాయలతో పచ్చడి ఇష్టమో చెప్పండి. చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే. ఇంకా గోంగూర అయితే ఒలిచేసాము. ఇంకా నేనైతే జల్లి గిన్నెలోకి తీసుకుంటూ ఉన్నాను. కడిగేసుకొని ఆరబెట్టుకోవచ్చు అనేసి. ఇంకా మొత్తం గిన్నెలు అయితే వేసేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే పచ్చిమిరపకాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ఇవి చూడగానే మంచిగా చేసుకోవాలి అనిపించేసింది పచ్చడి. ఇంకా పచ్చడికి అయితే సరిపడినన్ని పచ్చిమిరపకాయలు అయితే నేను గిన్నెలోకి తీసుకొని కడుక్కుంటూ ఉన్నాను. కడిగేసుకున్న తర్వాత నేను పచ్చడి అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట. నేను పల్లీలు అయితే వేసానండి. అందుకే పచ్చడి కొంచెం తెల్లగా కనిపిస్తుంది. కొంచెం కారం తక్కువ అవుతుందని పల్లీలు అయితే వేసుకున్నాను. ఇంకా మధ్యాహ్నం అన్నంలోకి అయితే గోంగూర పచ్చడి ఆమ్లెట్ అయితే సూపర్గా ఉంది. తినేసాము. ఇంకా ఇది క్రిస్మస్ పండుగ తెల్లారే అనమాట. నేను మా తమ్ముడు వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. ఇంకా మా పిల్లలు మా తమ్ముడు వాళ్ళ పిల్లలు అనమాట. వాళ్ళు ట్రైన్ వెళ్తుంది అనేసి చూస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు కారపూస చేసుకుందామంటే సరే అని ఇంటికి వెళ్ళాను. ఇంకా మేమందరం కలిసి కారపూస అయితే చేస్తూ ఉన్నాము. ఇక్కడ మాకైతే పేరెంట్స్ లేరండి. వాళ్ళు అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. అందుకే ఇంకా మేమే చేసుకుంటూ ఉన్నామన్నమాట. మేము చేస్తూ ఉన్నాము. ఇంకా నాకు ఇద్దరు చిన్నపిల్లలు, మా తమ్ముడికి ఇద్దరు చిన్నపిల్లలు. మధ్య మధ్యలో వాళ్ళు వచ్చి వాళ్ళు చికాకు చేయడం. ఇంకా వాళ్ళని చూసుకుంటూ మేమైతే కారపూస అయితే చేస్తూ ఉన్నామన్నమాట. కారపూస పండగ ముందు ఎందుకు చేసుకోలేదంటే పండగకి ఇల్లులు దులుపుకున్నామండి. చిన్న పిల్లలతో పనులు చేసుకోవడం కష్టం కదా. అందుకని పండగ తర్వాత చేసుకోవచ్చు అనేసి ఆగామన్నమాట. అందుకే పండగ అయిన తెల్లారే వెళ్ళి చేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.